హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను అఫీషియల్. సో అందరూ ఎలా ఉన్నారో డెఫినెట్గా కామెంట్ చేసేయండి. అండ్ ఇంకా ఈరోజు బ్లాగ్ ఏంటనుకుంటున్నారు కదా. సో నేనైతే ఈరోజు బ్లాగ్కి వచ్చానమాట. అండ్ ఎందుకు వచ్చానంటే మా రూమ్లో అయితే ఇంకా నెట్ రాదనమాట. అసలు హాస్టల్లో ఆల్మోస్ట్ నెట్ రాదు. ఇంకా మనం ఏం వర్క్ చేసుకోవాలన్నా నెట్ కావాలి కదా. సో ఇంకా మా బ్లాగ్ ఎలా ఉంటుంది అండ్ ఇంకా ఇక్కడ నా డే ఎలా ఉంటుంది అన్నది నేను చూపిస్తాను. అండ్ వీడియోని అయితే మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ గాయ్స్, ఇంకా ఫైనలీ నేనైతే ఇక్కడికి వచ్చానమాట. సో ఇదైతే G5 క్లాస్ రూమ్ అనమాట. అండ్ ఇంకా ఇక్కడైతే నేను మొబైల్ నెట్టే యూజ్ చేస్తున్నాను. నార్మల్గా ల్యాండ్ నెట్ కూడా రావట్లేదు. సో ఇంక ఇక్కడైతే ల్యాప్టాప్ కనెక్ట్ చేసేసుకున్నాను అనమాట. అండ్ ఇంకా ఆల్మోస్ట్ కొంతమంది అయితే వచ్చారు. ఇంకా అక్కడ వేరే అమ్మాయి అనమాట. సో తనైతే ఇంకా బయటికి వెళ్ళింది. అండ్ ఇంక ఇక్కడైతే బ్యాక్ సైడ్ వ్యూ ఇదంతా కూడా. సో ఇంకా అలాగే క్లాస్ రూమ్ ఎలా ఉంటుందని కూడా ఒకసారి చూసేయండి. సో ఇంకా చాలామంది అడుగుతున్నారు కదా, అంటే సెలెక్షన్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత. సో ఆ డౌట్స్ కూడా కొన్ని వీడియోలో క్లారిఫై చేస్తాను. వీడియోనైతే స్కిప్ చేయకండి. అండ్ గాయ్స్, ఇంకా అడుగుతున్నారు కదా, సో సెలెక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ అయిన తర్వాత చాలామంది చాలా కామెంట్స్ పెడుతున్నారు. సో వాటన్నిటికీ కూడా నేను ఈ వీడియోలో రిప్లై ఇస్తాను. డెఫినెట్గా వీడియోని మిస్ చేయకండి. సో చాలామంది ఏం అడుగుతున్నారంటే, అంటే కొంతమంది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆర్కే వ్యాలీ పెట్టుకున్నప్పటికీ కూడా సో వాళ్ళకైతే శ్రీకాకుళం అలా వచ్చిందనమాట. సో దాని గురించి అడుగుతున్నారు. సో మీరైతే ఏం వరి అవ్వకండి. మనకి ఈ IIITస్లో ఒక ఫెసిలిటీ ఉందన్నమాట. అదేంటంటే, సో మనకు ఇష్టం లేని క్యాంపస్ వచ్చినప్పటికీ మీరు ఆ క్యాంపస్కి అయితే ఫస్ట్ వెళ్ళి జాయిన్ అవ్వండి. తర్వాత మనకైతే ట్రాన్స్ఫర్స్ ఉంటాయన్నమాట. సో మీకు ఎక్కడ కావాలో క్యాంపస్ అక్కడికి ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ అయితే వచ్చిన IIIT ఏదైనా పర్లేదు, మీరైతే వెళ్ళి ఫస్ట్ జాయిన్ అయిపోండి. అంటే కొంతమంది ఇంకా లాంగ్ అని చెప్పేసి వెళ్ళకోకుండా ఉంటారు. అలా మిస్ చేసుకోకండి. సో ఇది బెస్ట్ ఆపర్చునిటీ కదా, 6 years ఫ్రీగా చదవడం అంటే. సో మీరు వెళ్ళి జాయిన్ అవ్వండి. తర్వాత మీకు ఇష్టమైన క్యాంపస్కి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. సో మీరైతే ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు, దాంతో ఏం ప్రాబ్లం లేదు. ఇంకా కొంతమంది ఏం అడుగుతున్నారంటే, సో ఒంగోలుకి వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఆర్కే వ్యాలీలో వెళ్ళొచ్చా అక్క అని అడుగుతున్నారు. సో అలా కుదరదనమాట. ఎవరికైతే ఆర్కే వ్యాలీ వచ్చి ఉంటుందో వాళ్ళు మాత్రమే ఆర్కే వ్యాలీకి రాగలరు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత PUC ఫస్ట్ ఇయర్ ఓన్లీ ఒంగోలు ఓల్డ్ క్యాంపస్లో చేస్తారు. తర్వాత P2కి మా ఆర్కే వ్యాలీకి వచ్చేస్తారనమాట. సో మీరైతే రాంగ్గా కన్వే ఉంటుంది ఇన్ఫర్మేషన్ అనేది మీకు. సో ఒంగోలు వస్తే ఆర్కే వ్యాలీకి వెళ్ళొచ్చు అని అలా ఏం ఉండదు. ఆర్కే వ్యాలీకి ఏ స్టూడెంట్స్ అయితే సెలెక్ట్ అవుతారో వాళ్ళు మాత్రమే ఆర్కే వ్యాలీలో ఉంటారు. అండ్ రిమైనింగ్ వాళ్ళు ఆ క్యాంపస్లోనే ఉండాలి. సో ఇంకా ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు ఎవరికైనా లాంగ్ వచ్చి ఉంటే. బట్ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోకండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. అండ్ ఎవరెవరికైతే IIIT సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్. గాయ్స్, చూస్తున్నారు కదా, ఇంకా నేనైతే ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్లో పెట్టానమాట. బట్ అదైతే అవ్వట్లేదు. సో నెట్ చాలా తీసుకుంటుంది. బట్ ఇక్కడ మాకు ల్యాండ్ నెట్ రావట్లేదు. సో నెట్వర్క్ ప్రాబ్లమ్స్ అయితే చాలా ఫేస్ చేస్తున్నాం అనమాట. సో చూడండి, ఇంకా కూడా నాకైతే డౌన్లోడ్ అవ్వట్లేదు. సో అలాగే రీట్రై అని పడుతుందన్నమాట. ఇంకా ఎలా చేయాలో అర్థం అవ్వట్లేదు. సో ఇంకా మళ్ళీ రేపు రావాల్సి ఉంటుంది. సో తప్పదు కదా, మనం ఏమైనా ఇంకా వర్క్ చేయాలంటే డెఫినెట్గా రావాల్సిందే. అండ్ ఇంకా చూస్తూ ఉండండి వీడియోనైతే. ఈరోజు నా ఈవినింగ్ అంతా ఎలా ఉంటుందనేది చూపిస్తాను ఈ వీడియోలో, మిస్ కాకండి. అండ్ గాయస్, నేను ఫైనలీ అయితే వర్క్ కంప్లీట్ చేసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఇంకా డిన్నర్ టైం అయితే అయింది. అండ్ ఈరోజు మా మెస్లో అయితే చపాతీ అనమాట స్పెషల్. సో ఇంకా నాకు నచ్చంది ఏదైనా ఫుడ్ ఉందా అంటే ఆ చపాతీ ఒక్కటే. సో ఏమైనా క్యాంటీన్లో తీసుకొని అలానే వెళ్ళాలి. అండ్ ఒక్కసారి బయట అంతా కూడా ఎలా ఉంటుందో చూసేయండి. ఇదైతే ఇంకా ఎంట్రన్స్ అనమాట మొత్తం కూడా. అండ్ చాలా మందికి అయితే IIITలో సెలెక్ట్ అవ్వలేదని చెప్పి ఫీల్ అవుతుంటారు కదా. సో వాళ్ళైతే ఏం వరి అవ్వకండి. ఇంకా సెకండ్ ఫేజ్ రిలీజ్ చేస్తారు. అందులో కూడా కొంతమంది నేమ్స్ అయితే వస్తాయి. సో అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. అండ్ ఆల్సో బయట కూడా ఎక్కడైనా మంచి కాలేజెస్ ఉంటే ఒకసారి సెర్చ్ చేసి అండ్ వాటి గురించి తెలుసుకొని ఉండండి. ఎందుకంటే మనం ఒకే దాని మీద హోప్స్ పెట్టుకొని ఉండకూడదు కదా. అండ్ ఇంకా ఫైనలీ ఇదైతే ఎగ్జిట్ అనమాట బ్లాక్ 1లో. సో ఇంకా బయట అంతా కూడా ఎలా ఉంటుందన్నది ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. అండ్ మా బ్లాక్ అంతా కూడా సైడ్కి ఎలా కనిపిస్తుందో చూడండి. ఇదంతా కూడా బ్లాక్ 1 అనమాట. అండ్ ఈ సైడ్కి అయితే హాస్టల్ ఉంటుంది, గర్ల్స్ హాస్టల్ 1. అండ్ ఇంక ఇలానే వెళ్ళాలన్నమాట హాస్టల్కి అయితే. అండ్ ఇంకా నేను లైబ్రరీ వీడియో కూడా ఒక షార్ట్లో పెట్టాను. సో బట్ క్లారిటీగా పెట్టలేదు. లైబ్రరీ మొత్తం కూడా ఒక రోజు అయితే వీడియో తీసి అప్లోడ్ చేస్తాను లోపలంతా ఎలా ఉంటుందన్నది. అండ్ మా లైబ్రరీ అయితే చాలా బాగుంటుందన్నమాట.
అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్నదంతా కూడా హాస్టల్ అండ్ ఇదంతా కూడా లైబ్రరీ అనమాట. సో ఇంకా ఇప్పుడు ఆర్కే వ్యాలీకి సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ అందరికీ కూడా కౌన్సిలింగ్ అయితే ఇక్కడే జరుగుతుంది. అండ్ మీకైతే ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు, హెల్ప్ డెస్క్స్ కూడా పెడతారు. మీకు ఇక్కడికి రాగానే డౌట్ ఉండొచ్చు అంటే ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి, సో మీకు ఇక్కడ హెల్పింగ్ డెస్క్స్ కూడా ఉంటాయి, వాళ్ళైతే హెల్ప్ చేస్తారు. ఇంకా ఫైనల్లీ నేనైతే ఇప్పుడు హాస్టల్లోకి వచ్చేసాను అనమాట. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న క్లిప్ చూపించాను కదా, అది మా క్యాంటీన్ అనమాట. అండ్ ఇక్కడ కనిపిస్తుంటుంది కదా ఫుల్ లైటింగ్స్తో, అదే మా క్యాంటీన్, చిన్న క్యాంటీన్. అండ్ ఇంక ఇక్కడే అనమాట మేము నా రూమ్కి వెళ్ళాల్సింది. సో యాక్చువల్లీ నేనైతే క్యాంటీన్కి వెళ్ళడం మర్చిపోయాను, అందుకే డైరెక్ట్గా అలా రూమ్కి వెళ్ళిపోతున్నా. సో మళ్ళీ గుర్తొచ్చి అయితే ఇంకా క్యాంటీన్కి వెళ్తున్నా. అండ్ ఫుడ్ చూడండి ఎలా ప్యాక్ చేస్తున్నారో ఇక్కడ, దీనికోసం చాలామంది వెయిట్ చేస్తున్నారనమాట. ఫైనల్లీ ఇంకా నాకైతే ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాక ఫుడ్ దొరికేసింది. ఇంకా తర్వాత నేను తీసుకొని రూమ్కి అయితే వెళ్తున్నాను అనమాట. సో ఈరోజు అయితే బాగా అలసిపోయాను. సో వెంటనే వెళ్ళి ఇంకా ఫుడ్ తినేసి అలా కొద్దిసేపు ఏమైనా చదువుకొని పడుకోవాలి అంతే అనమాట. ఇంకా వాటర్ లేవు, సో మళ్ళీ వాటర్ కోసం అని చెప్పేసి వెళ్ళాను. ఇంకా ఫైనల్లీ ఫుడ్ అయితే టేస్ట్ చేశాను, అంతేం బాగాలేదనమాట. కానీ మనకు ఆకలిగా ఉన్నప్పుడు ఏదో ఒకటి తినేయాలిగా, తప్పదు. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. ఎలా అనిపించిందో వీడియో కామెంట్ చేయండి. బాయ్ గాయ్స్.